రాజ్యసభ ఎన్నికలు దాంట్లో ఏమవుతుందో తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి. అట్లాగే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ ఢిల్లీ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు అమిత్ షా అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఖరారైందో లేదో తెలీదు. వెళ్తున్నారు ముఖ్యమంత్రి ఢిల్లీకి. మరి ఏంటి ఢిల్లీ సీక్రెట్స్ ఏంటి, ఈ అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? పవన్ గారు, ముఖ్యంగా మీకు అలాగే ఏబిఎన్ యాజమాన్యానికి వీక్షకులకు ఈరోజు మనతో పాటు పాల్గొంటున్నటువంటి వీర మహిళ రజనీ గారికి అలాగే శ్రీనివాస్ చౌదరి గారికి అందరికి కూడా ముందుగా నా నమస్సుమాంజలి. నమస్తే. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నా ఆయన రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రం ఇంతవరకు ఎప్పుడు కూడా రాష్ట్రానికి మాకు ఇవి కావాలి, మీరు ఈ హామీలు ఇచ్చారు వాటిని నెరవేర్చండి అని చెప్పని ఏ రోజు కూడా మాట్లాడిన సందర్భాలు కానీ గతంలో కాదు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ పెద్దలను కలిసినప్పుడు బయటకు వచ్చేసి వాళ్ళ మధ్య జరిగిన చర్చలు ఏంటో వివరాలు ప్రజలకు చెప్పే అలవాటు ఉండేది. అవును, పత్రికలకు కావచ్చు లేకపోతే ప్రసార మాధ్యమాలకు కావచ్చు వాళ్ళు చెప్పే అలవాట్లు ఉండేవి. దాన్ని కొత్తగా రాశారు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాలపరిమితిలో మనం చూసుకుంటూ ఉంటే ఎన్నిసార్లు పర్యటించిన సందర్భంలో కూడా ఏ రోజు కూడా ఆయన దాని గురించి ప్రస్తావన చేయలేదని చాలామంది అనుకుంటున్నారు. కానీ దాంట్లో అంతరార్థం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. అక్కడ మాట్లాడే అంశాలు ఏం లేవు కదా. రాష్ట్రానికి కావాలి లేకపోతే ఇవ్వండి, కొత్త కొత్త జలాశయాలు నిర్మించుకోవడానికి కానీ, లేకపోతే కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం కానీ, లేకపోతే మాకు కరువు ప్రాంతాలు ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు ఉన్నటికి ఇంత డబ్బులు కావాలి అడిగే అవసరమైతే లేదు కదా. నా మీద ఉన్నటువంటి అభియోగాల గురించి, వచ్చే న్యాయస్థానాల్లో ఎదుర్కొన్న సమస్యల గురించి, లేకపోతే వాళ్ళ బాబాయ్ గారి హత్యకు సంబంధించిన విషయాల గురించి, వీటి గురించి కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నాడే తప్ప దీని గురించి కాదు. ఇప్పుడు ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళేది ప్రసన్నం చేసుకోవడానికే తప్ప రాష్ట్రానికి గురించి అయితే కాదు. ఇప్పుడు కొత్తగా చెల్లి సమస్య అది అంతర్గత సమస్య. అవును. ఎందుకంటే అతను దాంతో సంబంధం లేకుండానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువగళం ద్వారా లోకేష్ బాబు గారు, వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ గారు ముప్పేట దాడి చేసే తలకి ఏం చేయాలో అర్థం కాలేదు. అవును. ఇప్పుడు 4వ మనిషి ఆ అమ్మాయి తయారైంది. కాత్తిగుత్తే ఎక్కడో మినుకున్న ఆశ కూడా ఈ దెబ్బతోటి పూర్తిగా కొట్టుకుపోయిందనమాట. వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు రాజ్యసభ గురించి కూడా ఇక్కడ ఊహించాలి. అసలు వాళ్ళు ఎవరైనా రాజకీయ అవగాహన ఉండాలి, ఎవరైనా సరే రాజ్యసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత అభ్యర్థులను ప్రకటించడం ఏదన్నా చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు తేనెతుట్టిన అతనే కదిలిచ్చేసాడు. కొంతమంది రమారమి 56 మందికి అవకాశం లేకుండా చేస్తున్నాం అనే వార్త వినపస్తున్న నేపథ్యంలో మందింగులకు అదే ప్రస్తుతం ఉండవాళ్ళకి, అట్లాగే మంత్రిగా పనిచేసే వాళ్ళని తీసుకెళ్ళి లోక్సభ సభ్యుడిగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు చరవాణీలు ఆపేసుకొని సమాధానం కూడా లేకుండా చేస్తున్నారు. అలాగే ఇంకొక లోక్సభకు పోటీ చేయమని చెప్పని సత్యవేడు శాసనసభ్యులు గారిని అడిగితే మరి ఆయన ఆగ్రహం చెందేసి చరవాణి అంటే వ్యంగ్యంగా చెప్తున్నారా మీరు? మామూలుగా అచ్చ తెలుగులో మాట్లాడుతున్నారు. సడన్ గా సెల్ ఫోన్ అంటుంటారు కదా, ఇప్పుడు ఈ మధ్య మర్చిపోయారు ఆ పదాన్ని. అదే అందుకే కాస్త అప్పుడప్పుడు గుర్తు చేసుకుందామని, ఎందుకంటే వీరి పుణ్యమా అని చెప్పని తెలుగు మర్చిపోయే పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. అందుకని అప్పుడప్పుడు కనీసం గుర్తు చేసుకుందాం అని చెప్పని అచ్చ తెలుగులో మాట్లాడతాం, అంతకంటే వేరే లేదు. అంటే ఇప్పుడు ఈ సత్యవేడు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు గారు చూసుకుంటా ఉంటే ఆయన లోకేష్ బాబు గారిని కూడా కలవటం జరుగుతూ ఉంది. ఇప్పుడు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే నమ్మకం తెలుగుదేశం వాళ్ళకి వచ్చింది, మేము ఓడిపోతున్నాం అనే నమ్మకం అధికార పార్టీకి కూడా వచ్చేసింది. అందుకనే ఇప్పుడు 5వ విడత కావచ్చు లేకపోతే మిగిలిన సభ్యుల్ని ప్రకటించకుండా ఆపారు. ముందుగా వాళ్ళకి ఆలోచన లేదు, అంటే వాళ్ళకి అవగాహన లేదంటానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు ఈ ఇద్దరు సంబంధించి పొత్తుల్లో ముందుకెళ్తున్న భాగంగా నిన్నటిదాకా ఎలా ఉందంటే, అంటే మాది గుంటూరు జిల్లాలో దాదాపు 17 నియోజకవర్గాల మీద నాకు ఒక అవగాహన ఉంది. ఆ పక్కన ప్రకాశం జిల్లా కావచ్చు, ఇది కావచ్చు. మొన్నటిదాకా ఒక 3 స్థానాలు 4 స్థానాల వరకు వాళ్ళు నువ్వా నేను అన్నట్టున్నారు. అంటే గెలిచే పొజిషన్ కూడా 1, 2 ఉన్నాయనే అభిప్రాయం వచ్చింది. వీళ్ళు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధంలో తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళతో కలిసిన తర్వాత చాలా స్పష్టంగా ప్రజలు ఒక అవగాహనకు వచ్చారు. వాళ్ళు ఎక్కడ బయటపడలేదు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు బయటపడలా, రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు బయటపడలా. వాళ్ళు ఏంటంటే ఓట్ల రూపేణ చూపించుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అందరిలాగానే వాళ్ళు కూడా కొన్ని అబద్ధాలను నమ్మారు. ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేదు, ఇది తాకట్టు పెట్టాడు అని చెప్పని కళాశాలలకు వెళ్ళి విశ్వవిద్యాలయాలకు వెళ్ళి యువతను రెచ్చగొట్టి ఆ రోజు తన ఒప్పు తిప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత వచ్చేతలకి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, అమ్మా నేను మద్యపానం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కాబట్టి నేను మద్యపాన నిషేధం చేస్తాను, నన్ను నమ్మండి అన్నాడు. 2 అంశాలు. రైతుల దగ్గరకు వచ్చేసి 13,500 రూపాయలు ఇస్తాను నేను రైతులకి,
మీరు నేను రైతు పక్షపాతిని, మా నాన్న రైతు పక్షపాతి అని చెప్పుకొని వాళ్ళు ముందుకెళ్ళారు. ఇట్లా ఒక వర్గం కాకుండా అన్ని వర్గాల వారిని నమ్మించుకుంటూ అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, ఇక్కడే రాజధాని ఉంటుంది అని చెప్పని వాళ్ళని నమ్మించాడు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఏర్పాటు చేసిన ప్రాంతంలో కూడా వాళ్ళు గెలవగలిగారు. అంటే ఇన్ని అబద్ధాలు. దీనికి తోడు అత్యంత దారుణమైన విషయం ఏంటంటే జనపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తికి కోడికత్తి అనే ఇంటి పేరుగా తగిలించే అవకాశం వీళ్ళు కలగజేశారు. దాన్ని కూడా నాటకం అని చెప్పి ఈరోజు ప్రజలందరికీ అర్థమైపోయింది. 5 సంవత్సరాల పైబడి ఇప్పుడు ఆయన కారాగారంలోనే మగ్గిపోతానే ఉన్నాడు. దీనికి సమాధానం లేదు. సుధాకర్ గారు మాస్క్ అడిగిన నేరానికి ఒక మంచి డాక్టర్ గారిని, ఆయన్ని ఏ విధంగా చనిపోవడానికి కారకులయ్యారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఒక అంశం కాదండి, ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి ముఖ్యంగా ఇన్ని దాడులు, ముఖ్యంగా ఈయన చెప్పుకుంటాడు కదా, నేను మీ పక్షపాతిని, దళితులు మీరందరూ మనం ధనవంతులతో పోటీ చేస్తున్నాం, నా మీ మేనమావ అని చెప్పి పిల్లల్ని తీసుకొచ్చి, ఎందుకంటే పిల్లల్ని చాలా మందికి అర్థం కావట్లా. ఏందయ్యా, అదేనండి, అవును, ఏందయ్యా ఈయన పిల్లల్ని తీసుకొస్తున్నాడని చెప్పని అనుకుంటున్నారు. ఆయన సభలకు జనం రావట్లేదండి, స్కూల్ పిల్లల్ని తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళు కనపడతారు. వాళ్ళు వెళ్ళరుగా, ఏదో చెప్పాలి కాబట్టి వాళ్ళ ముందు చెప్తున్నారు. అంటే మీడియాను, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తుందనే ఆశ. రెండోది ఏంటంటే వాళ్ళు బయటకు వెళ్ళరు. వాళ్ళకి ఎందుకంటే ఈ రోజు ఆట విడిపోయే వాళ్ళకి అంతే కూర్చోబెట్టారు కదా, కాబట్టి వాళ్ళు పాఠశాలకు వెళ్లకుండా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకు కూడా ఆట విడిపోయే కదా, కాబట్టి వాళ్ళు కూర్చుంటున్నారు. ఈయన చెప్పేది వాళ్ళు అంటున్నారు, మిగిలిన వాళ్ళందరూ గోడలు దూకి పారిపోతున్నారు, మహిళలతో సహా. కాబట్టి ఇట్లా ఇన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు ఆయన ఏదో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. వాళ్ళ నా బాబాయ్ గారి హత్యవంతం కూడా ఈరోజు ఆయనకి తిరిగి ఆయన మెడకే చుట్టుకుంటా ఉంది. అంతఃపుర హత్య అనేది ఇప్పుడు ప్రజలకు అంతకు అర్థమైపోయింది. నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు చెప్పిన అభియోగాలన్నీ, వాళ్ళు ఈయన మీద మోపిన అభియోగాలన్నీ నిజమని చెప్పని ఈరోజు చెల్లెలు చెబుతూ ఉంది. అవును, కాబట్టి ఇంకొంచెం బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంది. రైట్. ఇప్పుడు ఒక్కసారి రజనీ గారితో మాట్లాడదాం సార్, మళ్ళీ వస్తాను. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, రజనీ గారు ఏం చెప్తారంటే మీ పార్టీ అధినేత, ఇటు టీడీపీ పార్టీ అధినేత ఇద్దరు కూడా 2-3 రోజుల్లో ఈ పార్టీ ఏదైతే దీనికి సంబంధించి